హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి స్పెషల్ రెసిపీ వచ్చేసి మోదకాలు. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఈరోజు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాం. దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న కోకోనట్, దీనిలోకి స్వీట్కి సరిపడా బెల్లం వేసుకుందాం. దీంట్లో నుంచి వాటర్ అంతా ఇనికిపోయేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు 1 స్పూను గీని వేసుకుందాం. మనకి ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అప్పటి వరకు వేపుతూ ఉండాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, దీన్ని ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. చూసారు కదా, ఈ విధంగా బాండికి అంటుకోకుండా వస్తే దీన్ని తీసేయచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్, దీనిలోకి టేస్ట్కి సరిపడా కొంచెం లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, దీంట్లోకి కాస్త నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుందాం. రైస్ ఫ్లోర్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పిండిని వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. కాలుతుంది, కావాలంటే క్లాత్ వేసుకొని కలుపుకోవచ్చు. క్లాత్ పట్టుకొని పిండి అనేది చేతికి అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని మనం ఒత్తుకుంటే పిండి చేతికి అంటకుండా ఉంటుంది. కదా ఇలా సాఫ్ట్. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేద్దాం. పిండిని ఈ మౌల్డ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. లోపలికి ఈ విధంగా అంతా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి మోదకుల షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా చేసుకుని పెట్టుకున్నాం కదా కొబ్బరి స్వీట్, దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీకు ఇంకోటి పెట్టి చూపిస్తాను. ఇది విధంగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న స్వీట్ని దీంట్లో పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక కొంచెం పిండి తీసుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలి. దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం.
చూసారు కదా, ఈ విధంగా అన్ని మోదకుల్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న మోదకుల్ని దీంట్లో పెట్టుకొని ఉడికించుకుందాం 10 to 15 మినిట్స్. మోదకులు ఉడికిపోయాయి, వీటిని బయటకు తీసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే వినాయకుడికి ఇష్టమైన మోదకులు రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.